వైసీపీ హయాంలో గిరిజనులు అన్ని విధాలా నష్టపోయారన్నారు అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. నామినేషన్ దాఖలు చేసే ముందు పాడేరు మోదుకొండమ్మ అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. జగన్ ప్రభుత్వంలో 60 నెలలు అనేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. బీజేపీకి ఓటు వేసి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని గెలిపించారని కోరారు. ప్రచారంలో భాగంగా రాలేదు, కానీ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాను ఈరోజు. ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్. అమ్మవారి దగ్గర నేను పాదాల దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్. అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి. ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి చాలా మంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతో ఉన్నారు. జీవో నెంబర్ 3 విషయంలో అయితేనే, ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే, ఇళ్ళు 25,000 కోట్లు, ఇల్లు 25,000 కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్కి, పీవీటీజీస్కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించినా సరే ఈరోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఆదివాసులు, మహిళలు 2 కళ్ళతో సమానం. ఆయన ఎంతో కూడా ప్రామినెన్స్ ఇస్తారు. కాబట్టి ఈరోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము. ఈ రోజు యాక్చువల్లీ ప్రచారంలో భాగంగా